ఒక జోన్ బ్రేక్ అయింది అనుకోండి, ఈ లెవెల్ బ్రేక్ అవటం లేదా ఈ లెవెల్ బ్రేక్ అవటం జరిగింది అనుకోండి, అప్పుడు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలా లేదా డౌన్ సైడ్ రావాలా అనేది మనకు అర్థమైంది అనమాట క్లియర్గా. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోని బేస్ చేసుకొని మీరు ఎటువంటి ఎంట్రీస్ తీసుకోవద్దు. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే నేను మార్కెట్ని వీడియోలో అనాలిసిస్ చేశాను కదా. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఈ వీడియో చెక్ చేసి వీడియోలోకి వచ్చారనుకోండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలానే మంచి సైకాలజీ పాయింట్స్ కూడా చెప్పడం జరిగిందండి. మార్కెట్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఆలోచించాలి అనేది కూడా చెప్పడం జరిగింది. వీలైతే ఒకసారి చెక్ చేశారనుకోండి, మీకు మంచి నాలెడ్జ్ అయితే బిల్డ్ అయ్యింది. ఓకే, ఇవాళ మార్కెట్లో ఏం జరిగింది అనేది చూద్దామండి. ఓకే, మనం నిన్నేమనుకున్నాం, మార్కెట్లో గమనించండి, మార్కెట్లోకి సెల్లర్స్ ఎంటర్ అయ్యారు కాబట్టి మనకి ఈ హైలో సెల్లింగ్ ప్రెజర్ రావడానికి ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం అండి. అందుకే మనం ఈ జోన్లో ఏం చెప్పుకున్నాం, సెల్లింగ్ చెప్పుకున్నాం. ఇక్కడ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే నేను వీడియో చెక్ చేయండి. ఇక మార్కెట్ చూడండి, ఓపెనింగ్ నుంచి మార్కెట్ అప్ సైడ్ వచ్చింది, కరెక్ట్గా ఇక్కడ చూడండి పెద్ద సెల్లింగ్ ప్రైస్ అయితే కనిపించింది, హై సెల్లింగ్ ప్రైస్ అయితే మనకు కనిపించింది. అలానే బయింగ్ ప్రెజర్ కూడా ఉంది, ఇంత పెద్ద స్పైక్ వచ్చింది చూసారా బయింగ్ది, ఇక్కడ స్పైక్ వచ్చింది, సెల్లింగ్ ప్రెజర్ స్పైక్ వచ్చింది. ఇద్దరు ఉన్నారు మార్కెట్లో, బయర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు ఏంటిది ఎక్స్పైరీ కదా, అందుకని మార్కెట్ అయితే ఒక రేంజ్లో ఉండడానికి ట్రై చేస్తూ ఉందండి. మనకి ఎక్కడ అర్థమైంది చెప్పండి, ఒక రేంజ్లో ఉండడానికి ఛాన్స్ ఉందని. ఇక్కడ గమనించండి, ప్రైస్ స్లో అయిపోయింది. ఇక్కడ వరకు ఏమో వోల్టైల్ ఉంది చూడండి, ఇది కొంచెం ఇక్కడ నుంచి చూడండి స్లో అయిపోయింది. మనకు అర్థమైపోయింది అనమాట, ఇంకా మార్కెట్ చిన్నగా కిందకి వెళ్తుందండి, స్లోగా కిందకి వెళ్తూ ఉంది. ఒక గ్రీన్ క్యాండిల్ పడుతుంది, ఒక రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ లేదా డోజీలు అలా పడుతుంది కదా, మనకు అర్థమైంది అనమాట క్లియర్గా. ఓకే, మార్కెట్ అయితే ఒక రేంజ్లో ఉంటాయి ట్రై చేస్తుందని మనకు అర్థమైపోయింది. అయినా సరే మార్కెట్లో గమనించండి, సెల్లింగ్ ఉంది చూడండి, అప్ సైడ్ వస్తుంది, ఫాల్ అవుతుంది, అప్ సైడ్ వస్తుంది, ఫాల్ అవుతుంది. చూసారా, లైట్ సెల్లింగే కనిపిస్తుంది మనకి. ఓకేనా, హై నుంచి కూడా సెల్లింగ్లోనే ఉంది ప్రైజ్ అయితే. హైలోకి వస్తే సెల్ చేసుకుందాం అనుకుంది, అందుకే అనమాట సెల్లర్స్ ఎంటర్ అయ్యారు కదా మార్కెట్లోకి, అందువల్లే మనం ఈరోజు సెల్ సైడ్ ఉన్నాం. ఓకే, మార్కెట్ అయితే లైట్ సెల్లింగ్ వస్తుంది, కాకపోతే ఒక జోన్లో వస్తుందండి. ఆప్షన్ సెల్లర్స్కి అయితే అవకాశం ఉంది, కానీ ఆప్షన్ బయర్స్కి అయితే స్టాప్ లాస్ హిట్ అయి ఉండొచ్చు, లేదా డీకే వల్ల కొంచెం లాస్ అయితే రావచ్చు. మనం నిన్న గమనించాం అనుకోండి, ఇక్కడ సెల్లర్స్ వచ్చారు కదా, సెల్లింగ్ ఉంది, ఇక్కడ బయింగ్ ఉంది అనమాట. ఓకే, ట్రెండ్ అప్ సైడే, కానీ సెల్లర్స్ ఎంటర్ అయ్యారు మార్కెట్లోకి, బయర్స్ కూడా వచ్చారు కాబట్టి ఇవాళ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఈ జోన్లో ఓపెన్ అయింది కదా, ఈ రేంజ్లో ఓపెన్ అయింది. నిన్న ఎక్కడైతే లో అయ్యిందో అక్కడే ఓపెన్ అయింది కాబట్టి మార్కెట్ ఏం జరిగింది, మనం డ్రా చేసుకున్న జోన్స్లోనే ఉండడానికి ట్రై చేసిందండి. కాకపోతే ఫాలో అవుతుంది, కానీ ఒక జోన్లో ఉండడానికి అయితే ట్రై చేస్తూ ఉంది. ఇలాంటి మనకి కాస్త ఎక్స్పైరీ టైమ్స్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఏదో ఒక జోన్ బ్రేక్ అయింది అనుకోండి, ఈ లెవెల్ బ్రేక్ అవటం లేదా ఈ లెవెల్ బ్రేక్ అవటం జరిగింది అనుకోండి, అప్పుడు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలా లేదా డౌన్ సైడ్ రావాలా అనేది మనకు అర్థమైంది అనమాట క్లియర్గా. ఓకేనా. ఓకే, మనకి ఎంట్రీలు ఎక్కడ వచ్చాయి, మ్యాచ్ ఎంట్రీలు అయితే ఏం రాలేదండి. వచ్చుంటే ఇక్కడ ఏమైనా వచ్చి ఉండొచ్చు. ఓకేనా, ఇక్కడ గమనిస్తే చూడండి, మార్కెట్ అప్ సైడ్ ఫాల్ అయిందా, ఒక కన్సల్టేషన్ జరిగి బ్రేక్అవుట్ జరిగింది, ఇక్కడ ఏమైనా ఎంట్రీ వచ్చి ఉండొచ్చు. మ్యాచ్ అయితే ఎంట్రీస్ అయితే ఏం కనపడలేదు, మ్యాక్సిమం ఒక రేంజ్లో ఉండడానికి ట్రై చేస్తుంది కదా, ఎంట్రీస్ అయితే ఏం రాలేదు మనకు పెద్దగా. ఎవరైనా అగ్రెసివ్ సెల్లర్స్ ఉంటే కనుక ఇక్కడ ఏమైనా వచ్చి ఉండొచ్చు అండి, సెల్లింగ్ అంటే సెల్ ఎంట్రీ ఇక్కడ ఏమైనా వచ్చి ఉండొచ్చు. మనం నేను చెప్పుకున్నాం కదా, ఈ జోన్లో సెల్లింగ్ రావడానికి ఛాన్స్ ఉందని, ఈ హైలో సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది అనుకున్నాం కదా. ఏమైనా అగ్రెసివ్ సెల్లర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఎంట్రీ వచ్చి ఉండొచ్చు, దీనిపైన స్టాప్ లాస్ పెట్టాలి. అంటే మ్యాక్సిమం అలాంటివి తీసుకోలేము, ఇంత బయింగ్ ఉన్నప్పుడు ఇలా తీసుకోవాలంటే కాస్త రిస్కీ ట్రేడర్స్ మాత్రమే తీసుకోగలరండి, నార్మల్ వాళ్ళు అయితే తీసుకోలేరు అనమాట. రిస్కీ ట్రేడర్స్ ఏంటంటే వాళ్ళు ఒక్కైనప్పుడు తీసుకుంటూ ఉంటారు, లేదంటే స్టాప్ లాస్ చేయాల్సి ఉంటుంది. అందుకని మనం రిస్క్ ఇవ్వగలం అనుకున్న ట్రేడర్స్ మాత్రమే ఇలాంటి రిస్కీ ట్రేడ్స్ చేయాలండి, లేదా అవాయిడ్ చేయడం బెటర్ ఉంటుంది అనమాట. ఇవాళ అయితే చెప్పుకోవడానికి ఏం లేదండి, ఇంకా మ్యాక్సిమం ఒక రేంజ్లో ఉంది కదా, చిన్న లైట్గా ఫాలో అవుతుంది కానీ ఒక రేంజ్లో ఉంటాయి ట్రై చేస్తుంది ప్రైజ్. ఓకే, మనం రేపు అనాలిసిస్ పోదామా. మనం ఏం చేస్తాం, డైలీ చెక్ చేస్తాం కదా, డైలీ చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ డైలీ క్యాండిల్లో గమనిస్తే మనకి ఏం కనిపిస్తుంది, ఇక్కడ చూడండి మార్కెట్ అప్ సైడ్ వస్తూ రిజెక్షన్ కనిపించింది, సెల్లర్స్ అయితే ఎంటర్ అయ్యారని అనుకున్నాం, అందుకే మనం ఇవాళ సెల్ సైడ్ ఉన్నాం అనమాట, సెల్ సైడ్ ప్లాన్ చేసుకున్నాం. అందుకే ఇవాళ కూడా చూడండి, పై అప్ సైడ్ వెళ్ళినా సరే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది కదా, అందుకని మనం రేపు కూడా సెల్ సైడ్ ప్లాన్ చేసుకున్నాం. ఓకేనా, సెల్ సైడ్ అనగానే మార్కెట్ ఫాల్ అయిపోయిద్దని కాదండి. ఓకేనా, మొత్తం ఫాల్ అయిపోయిద్దని కాదు, రీట్రేస్మెంట్ అనమాట, లైట్కి ఫాల్ అయ్యి అప్ సైడ్ వెళ్తుంది అనమాట. అంటే రీట్రేస్మెంట్ లాగా, ట్రెండ్ మారలేదు, ట్రెండ్ మాత్రం అప్ ట్రెండే, కాకపోతే రీట్రేస్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట మార్కెట్లో. ఓకే, దాన్ని మనం ఇంకా క్లియర్గా 5 minutesలో చూద్దాం. రేపు మార్కెట్ ఇంకా న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ రేంజ్లో మనం ఆల్రెడీ కనిపిస్తుంది కదా, మార్కెట్ ఒక రేంజ్లో ఉంటాయి ట్రై చేస్తుంది కదా ఇవాళ మొత్తం, అందుకని ఈ జోన్లో ఎక్కడ ఓపెన్ అయినా మనం న్యూట్రల్ కింద తీసుకుందాం. ఓకే, న్యూట్రల్ ఓపెన్ అయ్యి ప్రైస్ అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, ప్రైస్ అప్ సైడ్ రానివ్వండి, రానిచ్చి ఇక్కడ ఉంది కదా మన జోన్ ఉంది కదా, 24,330 ఉంది కదా, ఆల్రెడీ వాళ్ళ హై అనుకోండి, ఇంకా సింపుల్గా ఈ హై ఉంది కదా, ఈ హై జోన్లో మనకి సెల్ ఎంట్రీ రావడానికి పాసిబిలిటీ ఉందండి. ఓకేనా, మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. లేదా డౌన్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు కూడా మనం సెల్ సైడే ప్లాన్ చేద్దాం.
కాకపోతే మనకి ఇక్కడ ఒక పాయింట్ ఉందండి, ఇక్కడ గమనించండి, నిన్న ఎక్కడి నుంచే కదా బై స్టార్ట్ అయింది. అందుకని ఈ జోన్ కొంచెం ఇంపార్టెంట్గా చూడండి చాలు. ఈ లో ఉంది కదా, ఈ లో ఉంది కూడా మార్క్ చేసుకోండి. ఈ లో దగ్గర మనకి ఏమన్నా ప్రైస్ రిజెక్షన్ కనిపించవచ్చు. రిజెక్షన్ కనిపించినా సరే అప్ సైడ్ వస్తే మనం సెల్ సైడే ప్లాన్ చేద్దాం. ఓకేనా? ఓకే, సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ బ్రేక్ అయినా అప్ సైడ్ వచ్చాక మనం హైలో సెల్ చేద్దాం. లేదు మార్కెట్ లో బ్రేక్ అయినా సరే, న్యూట్రల్ ఓపెన్ లో బ్రేక్ అయినా సరే సెల్ సైడే ప్లాన్ చేద్దాం. కాకపోతే ఇక్కడ ఒక్కటి మార్క్ చేసుకోండి చాలు. ఈ లో ఉంది కదా, ఈ లోన్ మార్క్ చేసుకోండి. ఓకే, న్యూట్రల్ ఓపెన్ అయితే మనం అలా ప్లాన్ చేద్దాం. ఓకే, మార్కెట్ ఇంకా లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయినా సరే మనం సెల్ సైడే ప్లాన్ చేద్దామండి. ఎందుకంటే ఓకే మార్కెట్లో కొత్తగా ఎంటర్ అయ్యారు కదా, హైలో ఉంది ప్రైస్, సెల్లర్స్ ఎంటర్ అయ్యారని మనకు అర్థమవుతుంది కదా. అందుకని మనం లైట్ గ్యాప్ అప్ అయ్యి అప్ సైడ్ వచ్చినా సరే మనం ఈ జోన్లో సెల్ సైడే ప్లాన్ చేద్దాం. ఓకేనా? లేదు హై గ్యాప్ అప్ జరిగింది అనుకున్నాం, హై గ్యాప్ ఈ జోన్ పైన ఓపెన్ అయింది అనుకోండి, ఈ జోన్ పైన ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు మాత్రమే మనం ఆలోచించాలండి. నిన్న సెల్లర్స్ వచ్చారు, ఇవాళ సెల్లర్స్ వచ్చారు, ఇక్కడ పైన ఓపెన్ అయింది కదా. అందుకని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం, సెల్లింగ్ ప్రెజర్ అయిపోయిందని అనుకోవచ్చా? అనుకోవచ్చు అండి. కాకపోతే హైలో సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది, కానీ ఇక్కడ మనకి లోలోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు మనం. ఓకేనా? అంటే ఎవరైతే సెల్లింగ్ ప్రెజర్ తేవాలని ట్రై చేశారో వాళ్ళు ఫెయిల్ అయినట్టు, కాబట్టి లోలోకి వస్తే బై సైడ్ ప్లాన్ చేయొచ్చు. హై అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, హైలో మన జోన్ ఉంది, దాన్ని మీకు చూపిస్తా, ఆ హైలో మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ గమనించండి, ఇక్కడ ఉంది కదా 24,481 ఉందండి. ఈ జోన్లోకి వచ్చినప్పుడు మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పుడు హై గ్యాప్ అప్ జరిగి హైలోకి వెళ్ళినప్పుడు. ఓకేనా? లేదనుకోండి హై గ్యాప్ అప్ జరిగి లోలోకి వస్తుంటే మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. మన క్లోజింగ్ జోన్లో బై సైడ్ ప్లాన్ చేయొచ్చు, ఇక్కడ సపోర్ట్ జోన్లో కూడా మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ అయితే లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనం న్యూట్రల్ గురించి మాట్లాడుకున్నాం కదా, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే ఆల్రెడీ సెల్లర్స్ వచ్చారని మనం అనుకుంటున్నాం, నిన్న వచ్చారు, ఇవాళ వచ్చారు, మొన్న కూడా లైట్ కనిపించారు, మనకి సెల్లింగ్ ప్రైస్ కనిపించింది. ఇవాళ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, మనకు అర్థమైనట్టే కదా, మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఓకేనా? లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి హైలోకి వస్తుంది అనుకోండి, మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఈ జోన్ ఉంది కదా మన క్లోజింగ్ జోన్, ఇక్కడ మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ జోన్ కూడా ఉంది, ఇక్కడ కూడా మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు మన సెటప్ ప్రకారం. లేదు హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితే మనకి క్లియర్గా అర్థమైనట్టే కదా సెల్లింగ్ ఉందని. ఓకేనా? అందుకని మనం హైలోకి వస్తే సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం, లోలోకి వస్తే ఇక్కడ బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? ట్రెండ్ బుల్లిష్ ఉంది కదా, అంటే ఇది రీట్రేస్మెంట్ అనమాట. ట్రెండ్ ఆల్రెడీ బుల్లిషే కాబట్టి మనం లోలో బై సైడ్ ఉండొచ్చు అండి, మంచిగానే ఉంటుంది. బై సైడ్ కూడా హై ప్రాబిలిటీ ఉంటుంది. 24,000 ఉంది కదా, ఇది ఒక మంచి సపోర్ట్ లెవెల్కి ఛాన్స్ ఉంది కాబట్టి హై గ్యాప్ డౌన్ జరిగినా లోలోకి వస్తుంది అనుకోండి, ఇక్కడ మనం బై సైడ్ ప్లాన్ చేద్దాం. అప్ సైడ్ వస్తుంది అనుకోండి, ఇక్కడ సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే, మనకు ఓవరాల్ పిక్చర్ ఏం కనిపిస్తుంది చెప్పండి? ఈ హై బ్రేక్ అయితేనే మనకు అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది, లేదనుకోండి ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. ఓకేనా? న్యూట్రల్ ఓపెన్ అయినా లైట్ గ్యాప్ అప్ అయినా హైలో మనం సెల్ సైడ్ ఉంటున్నాం, హై బ్రేక్ అయితేనే మనం బై సైడ్ ఉంటున్నాం. ఓకేనా? లేదు న్యూట్రల్ ఓపెన్ లో బ్రేక్ అయినా లైట్ గ్యాప్ డౌన్ అయినా హై గ్యాప్ డౌన్ అయినా మనం సెల్ సైడే ఉంటున్నాం. ఈ జోన్లో మాత్రం మనం బై సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లియర్గా మనకు ఓవరాల్ ఏం కనిపిస్తుంది, సెల్లింగ్ కనిపిస్తుంది, లైట్గా సెల్లింగే కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం బయింగ్ కనిపిస్తుంది కాబట్టి మనం హై బ్రేక్ అయితేనే బై సైడ్ ఉందాం, మిగతా అంతా సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం, లోలో బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా? ఎందుకు లోలో బై సైడ్? ట్రెండ్ మన వైపు ఉంది, ట్రెండ్ బుల్లిషే కదా, అందుకని అనమాట. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.